దేవుడు మానవ దేహాన్ని ఏ విధంగా, ఏ రకంగా, ఎలా దాన్ని నిర్మించాడు లేదా సృజించాడు అన్నది మనం ఆలోచన మనం చేసుకుందాం. ఈరోజు చక్కగా వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఎలా సృజించాడు, ఇంత గొప్ప ఆకారం కలిగి మనిషి ఉండడానికి, నేను ఉండడానికి లేదా మీరు ఉండడానికి, ఇన్ని అనేకమైనటువంటి అవయవాలు కలిగినటువంటి మీరు ఈ దేహంలో ఇంత చక్కగా, ఇంత అందంగా దేవుడు మిమ్మల్ని చెక్కాడు అంటే, మిమ్మల్ని ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని దేవుడు ఇచ్చాడు అంటే, దాని వెనకాల తండ్రికి ఉన్నటువంటి కష్టం ఇంతంత కాదండి. మనం అర్థం చేసుకోక మన దేవుని ఎందుకు ఇలా చేసాడు, అలా చేసాడు, ఇలా చేసేస్తాడు, దేవుడు ఇలా చేయడమా, అలా చేయడమని కుమ్మరి వాడిని కుండ ప్రశ్నించినట్టుగానే ఉంది. ఈ బాట్లు చేసిన ఆ కంపెనీ ఓనర్ గారిని, మరి బాట్లు నన్ను ఎందుకు ఇలా చేసావని ప్రశ్నించవచ్చు. ఇది రైటా? ఇది ఎంత అవివేకం, ఇది ఎంత తిరుగుబాటు స్వభావం. లేకపోతే ఈ మాటలు ఆయనగా తిరుగుబాటు. కన్న తల్లిదండ్రులకి మమ్మల్ని ఎందుకు ఇలా కన్నారే అని అడగవచ్చా కదా? కాబట్టి మరలా చెప్తున్నాను, మాటికి ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటూ మీరు వాక్యంలో ప్రవేశించాలి, మీరు అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక దేవుడు, చెప్పండి, దేవుడు మానవ దేహాన్ని ఎలా నిర్మించాడు, ఎలా సృజించాడు? ఒక విషయాన్ని నేను ఆలోచన చేస్తాను. ఒక శిల్పకారుడు ఒక విగ్రహాన్ని లేదా మనిషి యొక్క ఆకారాన్ని కానీ, లేదా గణేష్ బొమ్మను కానీ, లేదా ఏదో ఒక రూపాన్ని కానీ చెక్కినప్పుడు, ఒక ఆకారాన్ని తీసుకుని వచ్చే క్రమంలో ఆయన ఎంతగా దాని వెనక ఎంత కష్టపడుతుంటాడు, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టవచ్చు కూడా. అంటే మాట చెప్తున్నాను, ఒక బొమ్మను మనం చెక్కాలి అంటే, ఒక ఆర్టిస్టుగా ఒక బొమ్మను మనం చెక్కాలి అంటే దాని గురించి ఎంత డిజైన్ చేయాలి, ఎంత దాని గురించి కష్టపడితేనే కానీ ఆ వ్యక్తి ఒక ఆకారాన్ని తీసుకొని రాలేడు, మనిషి తీసుకొని రాలేడు. ఒక విగ్రహం అనగా ఒక గణేష్ విగ్రహాన్ని ఒకవేళ తయారు చేయాలన్నా మట్టితో, దానిని ఎంత ఆలోచనతో ఉండాలి, ఎంత ఆలోచన కలిగి దాన్ని అలాంటి ఆకారము కరెక్ట్గా వచ్చేట్టుగా చేయాలి అంటే చాలా కష్టంతో కూడినది, చాలా ఆలోచనలతో కూడినటువంటి క్రియాది. ఎంత కష్టం ఇది! ఏదో తల్లిదండ్రులు మనల్ని కన్నేశారు కాబట్టి మనం పుట్టేసాము అని అనుకుంటాం. మనం తల్లిదండ్రులకు దేవుడు చక్కటి బహుమానాన్ని ఆయన ఇస్తున్న గొప్ప బహుమానం, దాని ఒక డిజైన్, భౌతికమైనటువంటి ఈ దేహ నిర్మాణం మనం ఆలోచన చేసినప్పుడు, ఒక స్త్రీని గాను, పురుషుని గాను, ఒక తండ్రి గాను, తండ్రి పోలిక గాను, తల్లి పోలిక గాను దేవుడు ఈ డిజైన్ చేసి మనకు ఇస్తున్నాడు అంటే ఎంతగానో కష్టపడుతున్నాడు దేవుడు. ఉట్టివరకు మనకు ఈ దేహం మనకు వచ్చేలేదు. మనము కలిగినటువంటి దేహము ఏ మనిషి చేయడానికి వీల్లేదు, చేయకూడదు, చేయలేడు. ఒక మనిషి ఒక విమానం తయారు చేయగలడు, ఒక మనిషి ఒక ఇంజిన్ తయారు చేయగలడు, అంతేనా? ఒక మనిషి ఒక ట్రైన్ను తయారు చేయగలడు, ఒక బస్సును, ఒక ఓడను, ఒక మోటార్ సైకిల్ను, కారును, ఇలా అనేక రకాల రోబోట్స్ను తన కృత్రిమ మేధస్సుతో తయారు చేస్తాడు. కానీ మానవుడు చేయలేనిది, మానవుడికి చేత కానిది, మానవుని ఆలోచనలకు అందనిది, ఒకవేళ చేసిన చేత కానిది కేవలం దేవుడు చేసినటువంటి అపూర్వమైనటువంటి సృష్టి మానవ దేహం. ఎంత గొప్ప విచిత్రమైన దేహం ఇది! మనిషి చేయలేడు, రక్తాన్ని తయారు చేయలేడు, మనిషి ఒక మాంసాన్ని తయారు చేయలేడు. ఒకవేళ చెక్క ముక్క ఏదో చేసేసి సేమ్ ఆకారం చేయవచ్చేమో కానీ జీవం లేనిది, అంతేనా? కానీ కదలిక లేనిది, చలనం లేనిది చేస్తే చేయవచ్చు. అలాగే ఆకారాన్ని కానీ, రక్తము ప్రవహించే రక్త కణాలు కలిగినటువంటి చెయ్యిని కానీ, కాలుని కానీ, శరీరంలో ఉన్నటువంటి అవయవ భాగాలను కానీ, ఈ కండరాలను కానీ, ఎముకలను కానీ, ఏదైనా కూడా డూప్లికేట్ జీవం లేని వాటిని చేస్తాడే కానీ ఎముకలకు కూడా
జీవం ఉంది. ప్రతి నరానికి జీవం ఉంది. ప్రతి మాంసపు కండరాలకు ఏముంది? జీవం ఉంది. రక్తానికి జీవం ఉంది. రక్తము దేహానికి ప్రాణం. అన్ని జీవం కలిగినటువంటివి, ప్రాణం కలిగినటువంటివి, కదలిక కలిగినటువంటివి. అంతేనా? మనిషి చేయలేడు కనుక ఒక బ్లడ్ గ్రూప్గా ఒక బ్యాంకును తయారు చేసుకున్నాడు, ఒక కిడ్నీ బ్యాంక్గా తయారు చేసుకున్నాడు, ఒక గుండె బ్యాంక్గా తయారు చేసుకున్నాడు. ప్రతి ఒక్క పార్ట్ బ్యాంక్గా తీసుకున్నాడు. ఎందుకంటే వాటిని సమకూర్చి వాటిని మంచి ఐస్లో వాటిని ఏమి కాకుండా ఆ సెల్స్ అంటే ఇప్పుడు ఏంటంటే అది పాడవకుండా దేహంలో ఉన్నటువంటి ఈ కదలిక ఈ క్రమంలో ఇవంతా కూడా ఏది కూడా పాడవకుండా వాటిని భద్రంగా వారు భద్రపరుచుకొని చక్కగా జాగ్రత్తగా వారు పెట్టుకుంటారు. ఎందుకు? మనిషి తయారు చేయలేడు కనుక. ఒక అవయవాన్ని మరొకడికి యాక్సిడెంట్లోనో లేదంటే ఏదో ప్రమాదవశత్తు జరిగిన సందర్భాలలో లేనప్పుడు కాలు ఇవ్వాలి, చెయ్యి ఇవ్వాలి డాక్టర్స్ అనుకుంటే వేరే వాడు పార్టును తీసుకుని వచ్చి మరొకటికి అతికితేనే కానీ సొంతగా మనిషి చెయ్యి కానీ కాలుని కానీ ఏదైనా కూడా దేవుడు చేసినటువంటి నిర్మాణాన్ని ఈ దేహాన్ని మనిషి తయారు చేయలేడు. దేవుడు తయారు చేసిన దాన్ని మరొకడికి అతకాలి. అంతకు మించి మరొక ఆప్షన్ లేదు. అంత గొప్ప విలువైనటువంటి దేహం దేవుడు చేశాడు కనుక ఈరోజు మనం నడుస్తున్నాం, కదలిక కలిగి ఉన్నాం, మనం పట్టుకుంటున్నాం, మనం చూస్తున్నాం, మనం ఆలోచిస్తున్నాం. ఇవంతా కూడా దేవుడు మనకు పెట్టినటువంటి గొప్ప బహుమానాలేవి. ఆయన తన ఇష్ట ప్రకారంగా చేసినటువంటి నిర్మాణాలు ఇవి. అందుకే ఈరోజు మనం చక్కగా మనం మాట్లాడగలుగుతున్నాం. మాట్లాడినటువంటి విషయాలను తెలుసుకోవడానికి మన హృదయంలో మన ఆలోచనలో జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. వీటిని తెలుసుకోవడానికి మన ఆలోచనలు సరిపోవు. ఒకసారి ప్రసంగి గ్రంథం ఒకసారి చూద్దాం. ఒకసారి దేవుడు ఈ దేహాన్ని నిర్మించిన నిర్మాణ ఈ ఆకారాన్ని ఎలా తీసుకుని వచ్చాడో మనకు ఆయన క్రియలను తెలుసుకోవడానికి మన మైండ్ మన జ్ఞానం సరిపోతుందా? సరిపోదు. ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే మనం ఆలోచించినా సరిపోదట. ఒకసారి ప్రసంగి గ్రంథం తీద్దాం. ఒకసారి 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసి ముందుకు వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం దేని కాలమునందు అవి చక్కగా నుండునట్లు సమస్తము ఆయన తండ్రి నియమించి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయములను ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేసే కార్యక్రమాలు ఏవైనా ఒకవేళ పరిశీలనగా మనం పరిశోధనగా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అది నీ ఆలోచనలకు అందని మహాసంగతులు అని బైబిల్ చెప్తుంది. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పండి. ఇప్పుడు దేవుడు చేసినటువంటి క్రియల్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. మనం ఆలోచించడానికి మనం పరిశీలిస్తున్నాం. మనం ఎలా చేసాడు దీన్ని అని దానిని మనం తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం సరిపోదు అని అంటున్నాడు. సరిపోకపోయినా మనకు అంత జ్ఞానం అందకపోయినా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో తన ఆలోచనలోనికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వ్రాయించినటువంటి వాక్యాన్ని బట్టి తన మాటలను బట్టి కొంతవరకు కొన్ని సంగతులను మనం తెలుసుకోవడానికి మనం ప్రవేశిద్దాం, నేర్చుకుందాం. మనం తెలుసుకున్నంత వరకు మాత్రమే దేవుడు వ్రాయించాడు. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు రక్షణ పొందడం ఆయనకి ఇంపార్టెంట్, నువ్వు బాగుపడడం ఇంపార్టెంట్ ఆయనకి. ఆయన చేసిన క్రియలు నీకెందుకు? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తాంటే ఆయన చెప్తాడు. నీకు చేత కానప్పుడు నువ్వు చేయనప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. తండ్రి చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఈరోజు నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. నువ్వు అలా చేయాలి అని. నీకు అవసరం లేనప్పుడు ఎందుకు దేవుడు రాయించాలి? నేను రాయించలేదు, అవసరం లేదు, అంతే కదా. ఇప్పుడు చూద్దాం చక్కగా వాక్యాన్ని బాగా మన ఆలోచన మనం చేసుకుందాం.
ఏడమ్మా మన అందరం కూడా ఒకప్పుడు తల్లి గర్భంలో దేవుడు ఏం చేశాడు? నిర్మించాడు. నిర్మించినటువంటి దేవుని పిల్లలం. ఒకసారి చూద్దాం. ఒకసారి యోబు గ్రంథం మనం ఇప్పుడు డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు రాస్తున్నాడు. ఆయన ఏమని 15వ వచనం యోబు గ్రంథం ఒకసారి తీయాలి తొందరగా. కొన్ని విషయాలు మన చక్కగా వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలని ఆశపడుతున్నాను. ఓకే, యోబు గ్రంథం 31వ అధ్యాయము 31:15 వచనంలో గర్భమున నన్ను పుట్టించినవాడు వానిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మును రూపించినవాడు ఒక్కడే కదా అని అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా యోబు గారు రాస్తున్నాడు. గర్భమున నన్ను పుట్టించినవాడు అంటున్నాడు. గర్భమున తల్లి యోబు అలా తల్లి గర్భమున యోబు గారిని పుట్టించిందట దేవుడట. చూడండి, మమ్మల్ని కూడా మా అమ్మ గర్భాలలో పుట్టించింది దేవుడు. తల్లి గర్భమును పుట్టించి దేవుడు తల్లి గర్భములో రూపాన్ని కూడా ఇచ్చింది కూడా. చెప్పండి, దేవుడే ఆయనే. తల్లి గర్భములో నిర్మించినవాడు ఆయనే. తల్లి గర్భంలో ఒక ఆకారాన్ని ఒక రూపాన్ని ఇచ్చింది కూడా తండ్రి అయినటువంటి దేవుడు. కన్నది మాత్రము తల్లి. 9 నెలలు మాత్రమే మోసుకున్నది. అంటే 9 నెలల వరకు ఆయన ఈ ఆకారాన్ని తీసుకొని రావడానికి దేవుడు పడినటువంటి కష్టం, అది నిర్మాణం జరిగేంత వరకు, ఒక రూపం ఒక ఆకారం వచ్చేంత వరకు 9 నెలల వరకు తల్లి మోసుకోవలసినటువంటి బాధ్యత అవసరత అనేది ఉంది. దానికి భారం పెట్టాడు దేవుడు. ఒకవేళ ఆకారం సరిగా డిజైన్ కాకుండా, ఆకారం కదలికలు సరిగా స్ట్రాంగ్ కాకుండా, అంటే పరిపక్వత కాకుండా ఒకవేళ కనినా ఆ పిల్లలు బ్రతికే ఛాన్స్ ఉండదు, చనిపోతారు వాళ్ళు. వాళ్ళకి టైం ఉంది. దేవుడు ఎంతవరకు నిర్మించాలో అంతవరకు దేవుడు టైం తీసుకున్న తర్వాత ఒక రిలీజింగ్ అనేది, ఒక డెలివరీ అనేది జరగడానికి కూడా దానికి కూడా ఒక సమయం, ప్రతిదానికి కూడా సమయం కలదని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలోనే మొదటి నుంచి మనకు అనేకమైనటువంటి విషయాలు ఆ సమయం గురించి, అంటే నాటడానికి కానీ, దానిని పెరికి వేయడానికి కానీ, మనం ఏం చేయడానికైనా, మన కలవడానికి కానీ, మన ఏడవడానికి కానీ, లేదా మనం సంతోషించడానికి కానీ సమయం అంటూ ఉంటుంది. కాబట్టి తల్లి గర్భంలో దేవుడు నిర్మించిన ఒక బిడ్డను అది బయటికి రప్పించడానికి కూడా ఒక సమయం దేవుడు పెట్టాడు. ఆ సమయం వచ్చేంత వరకు ప్రసవం అనేది రావాలి. రాకపోతే ఏమైపోద్ది? బిడ్డకు ప్రమాదం, బిడ్డకు ప్రమాదం, అంగవైకల్యంగా కూడా పుడతారు పిల్లలు. 9 నెలలు నిండకపోతే ఏదో వికలాంగులుగా పుడతారు, అవయవ లోపాలుగా పుడతారు, ఏదో బలహీనంగా పుడతారు, అంతే కదా. కాబట్టి చాలా ప్రమాదం. ఎందుకంటే తగిన సమయానికే ఆ డెలివరింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. అది దేవుడు పెట్టినటువంటి నియమం. అది అలా మనం వచ్చిన వాళ్ళం మనం అంతా కూడా. కనుక అన్ని పార్ట్స్ మనకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మరలా ముందు మనం నేర్చుకుందాం. మరలా ముందుకు వెళ్ళిపోదాం. మొదటి కీర్తన గ్రంథం ఒకసారి 139వ కీర్తన ఒకసారి తీయండి. 139వ కీర్తన ఒకసారి. అక్కడ దావీదు గారు ఎంత చక్కగా రాస్తున్నాడు ఆ విషయాన్ని అన్నప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. 139వ కీర్తన 13, 14వ వచనాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి చదవండి. సరే, నేనే చదువుతాను. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే మా అమ్మ మమ్మల్ని నిర్మించలేదా? మా తండ్రి గారు మమ్మల్ని నిర్మించలేదా? ఎవ్వరు మమ్మల్ని నిర్మించలేదు. కానీ తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఒకే ఒకడు, పరలోకమందు ఉన్నటువంటి ఆత్మలకు కన్న తండ్రి. అతను మాత్రమే ప్రతి వారికి కూడా
నిర్మిస్తున్నాడు, సృజిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటున్నాడు, నా అంతరింద్రియములను, శరీర భాగంలో ఉన్నటువంటి అవయవాలు ఎన్ని అయితే ఉన్నాయో, అంతే కదా, శరీరములో కనబడనివి కనిపించినవి ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? కలగజేశాడు. ఆయన మనిషి ఎవడు కలగజేయలేడు, వాటిని తయారు చేయలేడు మనిషి. దేవుడు మాత్రమే చేస్తాడు. దేవుడు చేసే క్రియ మనిషి చేయలేడు. ఆయన ఆలోచన వేరు, మనిషి ఆలోచన వేరు. అదేనా? ఆయన చూపు వేరు, మనిషి చూపు వేరు. మరి ఆయన ఆయుస్సు వేరు, నీ ఆయుస్సు వేరు. అన్ని వేరే, అన్ని వేరే, అన్ని తేడా. ఆయన తీర్మానమే స్థిరమైనది. మనిషి ఆలోచన, మనిషి యొక్క దృష్టి ఎప్పుడు శాశ్వతం కానిది. అది ఆయనకు మనకి కంపేర్ మనం చేస్తే అస్సలు మనం అస్సలు కొంచెం అంటే తల్ల వెంట్రుకతో కూడా సమానత్వం మనకు లేదు. అసలు ఉన్నతమైనటువంటి వాడు, ఉన్నత ఆలోచన కలిగినటువంటి దేవుడు ఆయన. కొంచెం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు అంతే మనం తెలుసుకోవడానికి. తన మాటలు మనం తెలుసుకోవడానికి దేవుడు కొంచెం జ్ఞానం మాత్రం మనకి ఇచ్చాడు అంతే. ఆ జ్ఞానముతో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు, అద్భుత కార్యక్రమాలు మనం ఆలోచించాలి అంటే, ప్రవేశించాలి అంటే, తెలుసుకోవాలి అంటే, ఈ ఆలోచించడానికి దేవుడిచ్చినటువంటి ఈ జ్ఞానం మనకు సరిపోదు. కాబట్టి అంటున్నాడు, ఏమంటున్నాడు? నా తల్లి గర్భమందు అంటున్నాడు దావీదు, నన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను నిర్మాణ ఆకారాన్ని చేసిన వాడవు నీవే. నువ్వే చేసావు, ఎవరు చేయలేదు, నువ్వే చేసేవు అని అంటున్నాడు. ఆ తర్వాత 14వ మాట కూడా చదవండి. ఆయన చేసినట్టు ఎలా కలుగజేసాడో, చేసిన దానిని ఆయన తెలుసుకున్న తర్వాత ఏమంటున్నాడు? నువ్వు నన్ను కలగజేసిన విధము చూడగా, అది అంటున్నాడు, నాకు చాలా భయం వేసేస్తుంది, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు అంటున్నాడు. నువ్వు ఎలా కలగజేసావు, ఆ కలగజేసిన విధి విధానాన్ని ఒకవేళ నేను చూస్తే, నాకు అర్థమైన తర్వాత, నేను పరిశీలించి నేను తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైతే నాకు చాలా భయం వేసేస్తుంది, నాకు మడుపు వచ్చేస్తుంది, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు. నాకు పుట్టుచున్నది, నాకు భయం వేసేస్తుంది. అంత విచిత్రంగా దేవుడు నిర్మించాడా మనిషిని? భయంకరంగా నిర్మించాడు మనిషిని. కనుక మనిషి భయంకరమైనటువంటి నిర్మాణాన్ని మనిషి సృజించలేడు. నిన్ను ఎలా డిజైన్ చేసాడో, ఎలాంటి ఆకారాన్ని నిన్ను తీసుకొని రావడానికి ఎలా నిన్ను సృజించాడో, ఆ సృజించినటువంటి ఆ పని విధానాన్ని చూస్తే మనకు మణుకు వచ్చేస్తుంది, భయం పుట్టేస్తుంది మనకు. భయం కనుక దేవుడు తెలియచేయలేదు. అంత భయంకరమైనటువంటి ఆయన చేసినటువంటి క్రియలను తెలుసుకుంటే మనిషి భయపడతాడని, ఒకవేళ అది తెలుసుకున్న తట్టుకోలేడని, ఆ జ్ఞానము సరిపోదు అని దేవుడే చెప్తున్నటువంటి లేఖనాంశాలను కూడా మనం చూసాం. ప్రసంగి గ్రంథంలో చూసాం. మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళిపోదామండి. చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోదాం. యోబు గ్రంథం కూడా మరలా, యోబు గ్రంథం 10వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా మరి యోబు గారు అంటున్నాడు, తీసారా? యోబు గ్రంథం 10, 8, 9 కూడా చదివితే బాగుంటుంది. యోబు గ్రంథము, నీ హస్తములు చూసారా? నీ హస్తములు, ఎవరి హస్తములు? తండ్రి హస్తములు, దేవుని హస్తములు నా శరీరంలో అంతరింద్రియములను అవయవ నిర్మాణాన్ని చేసి నన్ను రూపించి ఉన్నావు. ఒక రూపాన్ని నాకు ఇచ్చావు. చూడండి, ఒక రూపము, ఒక ఆకారం మనకు రావడానికి ఎన్ని అవయవాలు అవసరమైంది, ఎన్ని అవయవాలతో నిండుకున్నది, కూడుకున్నది. ఇవన్నీ అతకబడితే, ఒక దగ్గర అతకబడితే ఒక దేహముగా నిర్మాణం జరిగింది, ఒక ఆకారంలోనికి వచ్చింది దేహం. అర్థమవుతుందా? శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కనబడేవి కొన్ని, కనబడనివి ఎన్నో. ఇవన్నీ కలిసినప్పుడు ఒక ఆకారంగా వచ్చింది,
ఒక దేహముగా వచ్చింది. కనుక ఈరోజు మనిషి ఒక అందంగా కనబడుతున్నాడు. ఈరోజు మంచి ఆరోగ్యంగా కనబడుతున్నాడు మనిషి. కనుక దేవుడు ఎంత చక్కగా మనిషిని సృజిస్తున్నాడు. ఈ ఆకారం చెచ్చేది ఒక శిల్పాన్ని ఒక మనిషి చెక్కాలి అంటే దేంతో చేస్తాడు? కాలుతో చేస్తాడా? చెప్పండి, దేంతో చేస్తాడు? చేతులతో చేస్తాడు. అలా దేవుడు కూడా మమ్మల్ని చెక్కాడట, మమ్మల్ని కూడా సృజించాడు, మమ్మల్ని నిర్మించాడు తన స్వహస్తములతో. చాలా చక్కగా డిజైన్ చేశాడు కదా. ఈ శ్రమము లేకుండా ఇచ్చేస్తే మనం తీసుకుంటాం ఆ బహుమానాన్ని? లేదు. చక్కగా ఆ అవయవాలను కప్పడానికి మంచి ఈ చర్మాన్ని కప్పి అప్పుడు మంచి ఒక బహుమానముగా దేవుడు మనకిచ్చాడు. కనుక చాలా అందంగా కనబడుతున్నారు మనిషి అనేసరికి. వాడు ఇలాంటి వాడు, ఇలాంటి రూపం, అలాంటి రూపం, అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పోలికలుగా ఉన్న ఒక రూపాలుగా కనబడుతున్న చాలా చక్కగా తనకున్నటువంటి అందం తనకే ఉంది, వాడికున్నటువంటి అందం వాడికే ఉంది, ఆమెకున్నటువంటి అందం ఆమెకి ఉంది. ఎవరి అందం వారికి దేవుడు పంచిచ్చాడు అందాలు కూడా. తర్వాత శరీరంలో నలుపు తెలుపు అని రంగులు కూడా దేవుడు తన ఇష్ట ప్రకారంగా ఇచ్చాడు, పంచిచ్చాడు. అమెరికా వాడు ఒక రకంగా కనిపిస్తాడు, ఆఫ్రికా వాడు మరో రకంగా కనిపిస్తాడు, ఇండియన్ వాడు మరో రకంగా కనిపిస్తాడు. ఇవి అంతా కూడా దేవుడు ఈ రంగులను కూడా, ఈ దేహానికి రంగులను కూడా శరీరాన్ని డిజైన్ చేసిన ఆయన ఇష్ట ప్రకారంగా పంచుతున్నాడు అన్నక తప్పదు. కాబట్టి ఎందుకు తప్పదంటే చూడండి, తల్లిలో ఉన్నటువంటి ఏంటంటే దానిని బట్టి నల్లవారికి తెల్లవారు కూడా పుడతారు, తెల్లవారికి నల్లవారు కూడా పుడతారు. దీనికి ఏంటంటారు దాన్ని, కణాలు, తల్లిలో ఉన్నటువంటి కణాలు లాంటివి ఏదో ఉంటాయి అంటారు కదా. దానిని బట్టి పుడతారు మనుషులు, తెల్లగా పుడతారు, నల్లగా పుడతారు. తల్లిలో ఉన్న కణాలను బట్టి కూడా అలా పుడతారు అనే విషయాలు కూడా మనకు శాస్త్రం మనకు చెప్తుంది, సైన్స్ మనకు చెప్పే సందర్భాలు మనం వీటన్నిటిని మనం వింటుంటాం, మనం చూస్తుంటాం. కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత మంచి మన నీ హస్తంలో నాకు అవయవ నిర్మాణాన్ని చేస్తాయి అంటున్నాడు. అంటే తల్లి గర్భంలో మా అవయవాలను దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మిస్తున్నాడు, సృజిస్తున్నాడు. ఎంత చక్కగా ఉంది బైబిల్ చూడండి. మన అందరం కూడా తల్లి గర్భంలో దేవుడు నిర్మించగా వచ్చిన అందమైన కుమారులము, కుమార్తెలము మనం. అర్థమవుతుందా మీకు? వెనకాల మీరు కూడా మీ అమ్మాల గర్భాలలో దేవుడు చేత నిర్మింపబడినటువంటి చక్కటి అందమైన ఆకారం కలిగి భూమి మీద ప్రవేశింపచేయగా మీరు ఈ లోకానికి వచ్చిన వాళ్ళే. నేనంతే, మీరంతే, ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా అలా వచ్చిన వాళ్ళే. ఎంత చక్కటి డిజైన్ చేసేది. డిజైన్ వెనకల దేవుని కష్టం ఎంత అన్నప్పుడు చూడండి, దేవుని కష్టం ఎంత అన్నప్పుడు 9 నెలలు దేవునికే పట్టింది, విలువైనది. ఒకవేళ తన నిర్మాణాన్ని మనిషి తెలుసుకుంటే తట్టుకోలేనిది, ఓర్చుకోలేనిది, భయంకరమైనది, గుండె ఆగిపోయేంత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు నిర్మాణం అనేది ఎంత కష్టమో దాని వెనకాల పడుతున్నటువంటి కష్టం మనం చూస్తున్నాం. మనం ఆయన కష్టాన్ని బట్టి ఈరోజు మంచి ఆకారంగా ఉన్నాం. ఈరోజు అలా ఆకారాన్ని ఇచ్చి దేవుడు బహుమానాలుగా తల్లిదండ్రులకు దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. నా పిల్లలు మగ పోలిక కనుక బాహ్యంగా నా స్వరూపం అనుకుంటే, మరి నా భార్యకు తన తల్లి పోలికగా దేవుడు దేహాలను బట్టి, మట్టి దేహాలను బట్టి తల్లి పోలికగా లేదా తండ్రి పోలికగా నాకు నా పిల్లలను దేవుడు నాకు ఇచ్చాడు. ఈ పోలిక దేవుని స్వరూపం కాదు, ఇది ఆత్మ తన స్వరూపం. ఈ దేహం మట్టి పోలిక.
నిష్ప్రయోజనమైనటువంటి పోలిక ఇది, తాత్కాలికమైనటువంటి పోలిక ఇది. పరలోకమందు మనుషుల చేత చేయబడనిది, దేవుని చేతనే కట్టబడినటువంటి నిత్యమైనటువంటి నివాసం ఉంది మనకు. తాత్కాలికమైనటువంటి దేహముపై ధరించుకునే నిత్యమైనటువంటి దేహం మనకు ఉంది. దేవుడు పరలోకం ఉంచున్నాడు. అది పొందుకోవడానికి వాక్యం నాకు అవసరమైంది. అది మన అందరికి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేదు. అందరూ ఆ వస్త్రాన్ని ధరించుకోవాలి, ఆ దేహాన్ని వారందరూ పొందుకోవాలి అన్నదే దేవుని చిత్తం. అందుకే మన అందరి ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే కారణం, నీ సూటు నీకే కావాలి, నా సూటు నాకే కావాలి. అది శాశ్వతం. అది ఆ గుడారము, ఆ నివాసం అనేది శాశ్వతం మనకు. ఈ నివాసము ఈరోజు చంపేస్తే నేను చచ్చిపోతాను, ఈ నివాసం నుంచి నేను వేరైపోతాను, నేను వెళ్ళిపోతాను. నేను ఈ నివాసం, ఈ గుడారం మట్టి గృహం, ఒక కుండ. ఎవడో పగలగొట్టేస్తే పగిలిపోతుంది, ఎక్కడో దూకి చనిపోతే మనం చనిపోవచ్చు, దీని నుంచి వేరైపోతాం మనం. కానీ వేరవ్వనిది, ఎవరు పగలగొట్టలేనిది, కోస్తే కొయ్యబడనిది, కాల్స్తే కాల్చబడనిది ఆత్మదేహం, కనబడని అక్షయమైనటువంటి దేహం, నిత్యత్వమైనటువంటి గృహం, నిత్యత్వమైనటువంటి నివాసం. దీనిపైన తాత్కాలికమైనటువంటి దేహం పైన దాన్ని ధరించుకున్న మార్పు పొందుతాం. ఇది మార్పు చెందుతుంది ఈ దేహం. ఆ దేహాన్ని ఆ గుడారాన్ని, ఆ నివాసాన్ని మనం పొందుకోవాలంటే ఈ నివాసం ఖచ్చితం అవసరం అని బైబిల్ చెప్తుంది. కనుక ఇక ముందుకు వెళ్ళిపోదామండి. కొన్ని విషయాలు మనం తొందరగా నేర్చుకుంటూ, అంటే టైం మనకు లేదు కనుక కొంచెం స్పీడ్గా మనం ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందని ఆశపడుతున్నాను. ఇక ముందుకు వెళ్ళిపోయినప్పుడు కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. అది ఏంటంటే కీర్తన గ్రంథంలో కూడా చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 7, 17 ఒకసారి చూడ. 6లో చదువు ఒకసారి. యెహోవా 17 ఒకసారి చూడండి. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. 17 చూసావా? 17 ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ 17:6 చదవండి. నేను నీకు మొరపెట్టుచున్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. కీర్తన అయినా అక్కడ ఏమని ఉంటుంది అంటే 70 ఎంతో అనుకుంటున్నది, 71 ఎంతో మొత్తానికి. ఒకసారి నేను తర్వాత ఆ విషయాన్ని నేను చెప్తాను. అక్కడ ఏమని ఉంటుందంటే కీర్తన గ్రంథంలో గర్భవాసి అయినది మొదలుకొని అంటాడు, నీవే నాకు ప్రాపకుడవై. ఏమంటున్నాడు? ప్రాపకుడవై ఉంటివి. గర్భవాసి అయినది మొదలుకొని అన్నాడు. గర్భవాసి అంటే గర్భములో నివసించినది మొదలుకొని. 71 తీసారా? 71. ఓకే, ఇక్కడ మీరు మంచిగా మీరు ఆలోచన చేయండి. మీరు కూడా ఓకే 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 కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనంలో దావీదు గారు రాస్తున్నటువంటి విషయాన్ని మనం చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు? గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అంటున్నాడు. గర్భవాసి అంటే మీరందరూ కూడా మీ తల్లుల గర్భములో నివాసం చేసినటువంటి వారు. నివాసం చేశారు ఎంతకాలము? 9 నెలలు మీరు వసించారు. మీరు అక్కడ తల్లి గర్భములో వసించిన మీరంతా కూడా మరి ఎందుకు 9 నెలల వరకు తల్లి గర్భంలో నివాసం చేయవలసి వచ్చింది అన్నప్పుడు, అక్కడ రోబోట్ను ఎలాగైతే తయారు చేస్తారో, కంపెనీలో రోబోట్ని ఎలాగైతే తయారు చేస్తారో కంప్లీట్ అయ్యేంత వరకు, అది ఎంతవరకు ఒక ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు, అంతవరకు
దేవుడికి 9 నెలలు పట్టింది. ఎందుకు తల్లి గర్భంలో 9 నెలలు నివాసం చేయవలసి వచ్చింది అన్నప్పుడు అక్కడ డిజైన్ జరుగుతుంది, ఆకారం జరుగుతుంది, నిర్మాణం జరుగుతుంది. తన హస్తములతో దేవుడు అవయవ నిర్మాణాలను నిర్మిస్తున్నాడు. అందుకు నిర్మించుటకు 9 నెలలు ఒక నివాసం చేయవలసి వచ్చింది. అలా నివాసించి తల్లి గర్భంలో నివాసం చేసి తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చిన వారే మన అందరం కూడా. అర్థమవుతుందా? చక్కగా వాక్యాన్ని వినండి. ఇప్పుడు అంగహీనులు పుట్టడం విషయంలోనికి మనం వెళ్తున్నాం. మనం తొందరగా వెళ్ళాలి. అందుకనే మీకు వినలేరు కదా, మీకు ఎందుకంటే టైంని చూస్తే మీకు బోర్ అనిపించేస్తుంది కదా. అందుకనే ఈ మాటలు కొంచెం మిమ్మల్ని క్లూ ఇచ్చి మీకు ఆలోచన ఇచ్చి మిమ్మల్ని అక్కడికి నేను తీసుకెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు? ఆయన కష్టపడుతుంది, ఆయన నిర్మిస్తున్నాడు కదా. మనిషి ఎవడు నిర్మించడం లేదు కదా, ఆయనే నిర్మిస్తున్నాడు. గర్భవాసి అయినది మొదలుకొని నాకు ప్రాపకుడవై ఉంటివి. ప్రాపకుడవై ఉంటివి అంటే తల్లి గర్భంలో నేను నివాసము చేసినప్పటి నుంచి మొదలుకొని. అర్థమవుతుందా? తల్లి గర్భములో నేను నివసించినది మొదలుకొని నీవే నాకు రక్షకుడవై ఉంటివి. ప్రాపకుడవై అంటే రక్షించువాడుగా, రక్షకుడుగా, నన్ను రక్షించేవాడుగా నువ్వు ఉన్నావు అని అంటున్నాడు. అందును బట్టి ప్రభుని మహిమపరచవచ్చా? అందును బట్టి ఆశ్చర్య కార్యములు నా నిర్మాణ ఆకారాన్ని చూసినప్పుడు ఆశ్చర్యము నాకు భయం నాకు కలుగుతున్నది. అందుకు నేను నీకు కృతజ్ఞత స్తుతులు నేను చెల్లిస్తున్నా అన్నాడు 139వ కీర్తనలో 14వ వచనంలో చివరి మాటలు. అందుకు నన్ను సృజించినందుకు, ఇంత గొప్ప ఆకారాన్ని ఇచ్చినందుకు, కాలు ఉన్నా లేకపోయినా, చేతులు ఉన్నా లేకపోయినా, అవయవాలు ఉన్నా లేకపోయినా ప్రభువుని శుద్ధించాలే కానీ నువ్వెక్కడి నుంచి నువ్వు తీసుకొని రాలేదు. ఆయన ఇవ్వగా నీకు కలిగింది, అక్కడ నువ్వు ఉన్నావు. ప్రవేశింపచేసాడు ఒక ఆత్మగా. అతన్ని నువ్వేం చేయాలి? కాలు ఉన్నా శుద్ధించాలి, చేతులు ఉన్నా లేకపోయినా, ఏవి లేకపోయినా, ఏవైతే లోపంగా ఉన్నాయో అవి లేకపోయినా ప్రభువుని శుద్ధించవలసిన వారమై ఉన్నాం మనం. ఆయన కృతజ్ఞత కలిగి మనం ఉన్నాం. చేసే డిజైన్, ఆయన చేసిన క్రియలను చూసినప్పుడు అంత విచిత్రంగా ఉంటుంది. అందును బట్టి మనిషి ఎవడు చేయలేనిది, కన్న తల్లిదండ్రులు మమ్మల్ని ఈ ఆకారాన్ని ఇవ్వలేనిది కన్న తండ్రి మాత్రమే మనకు ఇచ్చాడు కనుక ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఆయనకు ఎప్పుడు కృతజ్ఞత మనం చెల్లించాలి. ఆయన చేసినటువంటి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి నిర్మాణ ఆకారాన్ని బట్టి ఇంత గొప్ప మేలే కదా ఇది మనకు. ఈరోజు శరీరంలో ఉన్నామంటే, ఈ శరీరం నుండి కూడా గొప్ప ఆరోగ్యకరంగా మనం ఉన్నామంటే మరి ఆయన దయ వలన, ఆయన మనకు మేలు చేయడం వల్లనే కదా. మరి ఎందును బట్టి ఆయన చేసినటువంటి మేలును మనం జ్ఞాపకం మనం చేయకపోతేలాగా, ఆయన థ్యాంక్స్ చెప్పకపోతేలాగా, ఆయన కృతజ్ఞతలు మనం చెల్లించకపోతేలాగా. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఈ మాట దావీదుకు ఏది లోపమున్నా ఆ మాట అనేవాడు దావీదు. ఎందుకంటే ఆయన తన ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, ఆయన ఉద్దేశంలో ఎరిగినవాడు, ఆయన క్రియలను కూడా ఆత్మ జ్ఞానముతో సంపూర్ణముగా తెలుసుకుంటున్నవాడు. తెలిసినవాడు కాదు, పూర్తిగా తెలుసుకోకపోయినా ఆత్మ ప్రతి విషయాన్ని కూడా దేవుని ఆలోచనలో కూడా పరిశీలించుచున్నాడు ఆత్మ. ఆ ఆత్మ జ్ఞానముతో దేవుడు చేసినటువంటి క్రియలను కూడా తెలుసుకున్నవాడు, ఆలోచనలను కూడా తెలుసుకున్నవాడు దావీదు. ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మొన్నటి దినాన చూపించాను. ఏం లేనివాడు నిగ్గారు, కాళ్ళు లేనివాడు, చేతులు లేనివాడు, ఆయన ఆ దేహాన్ని ఇచ్చిన ఆయనకు సజీవ యాగంగా ఆ దేహాన్ని ఇచ్చి తండ్రిని ఇలా మహిమపరుస్తున్నాడు. ఆయన బయోగ్రఫీని చూస్తే మీకు అర్థమైపోతుంది, ఆయన బ్రతుకును చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఆయన చేస్తున్న సేవ పరిచర్యను చూస్తే మీకు అర్థమవుతుంది దేవునికి ఎలాగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. కాలు చేతులు లేకపోయినా అది సాధ్యం కాదు, అది దేవుని పని జరగడం చేయడం అనేది సాధ్యం కాకపోయినా సాధ్యపరుచుకొనుచు దేవుని మహిమపరిచే క్రమంలో తన బ్రతుకులో తన శక్తి లోపం లేకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తండ్రిని గణపరిచే గొప్ప మహా యోధుడు. నువ్వు చేయగలవు అలాగా?
కాలు చేతులు ఉన్నా నీకు చేత కాదు అది. కానీ విమర్శిస్తావు, దేవుడు ఎందుకు నన్ను ఇలా చేయలేదు, నన్ను ఎందుకు ఆ రకంగా చేసాడు అంటావు. కానీ అతను అలా అన్నాడా, అంటున్నాడా? చేసినందుకు ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అదే ఆయన పని చేయడం, తన ఇష్టాన్ని నెరవేర్చడమే కృతజ్ఞత. ఆయన మహిమపరుస్తున్నాడు, చక్కగా ఆరాధిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదామండి. ఇక విషయాలు 8వ మాట కూడా చదువుతారా? 8లో 10వ అధ్యాయం 8లో 9 కూడా మనం చదివితే బాగుంటుంది. యోబు గ్రంథం అది కాదు ఒకసారి 18 చూసారా? 18 ఒకసారి అది కూడా చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడినటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై, అంటే తల్లి గర్భములో నేను నివాసం చేసిన మొదటి దినాలలో నుంచి నన్ను రక్షించిన వాడుగా, రక్షకుడుగా ఉన్నవాడవు నీవే అని అంటున్నాడు. ఒకసారి ఆ వీడియోను కూడా చూస్తే బాగుంటుంది. చిన్నది పాట, చక్కగా జాన్సన్ గారు ప్రభు పిలువగా మరలోకానికి ట్రాన్స్ఫర్ చేయగా వెళ్ళిపోయాడు. ఆయన చక్కటి పాటను ఏం చేశాడు, కూల్చాడు. అంటే దానిని పొందుపరిచాడు. దాన్ని చక్కగా దాన్ని చూస్తే ఎంత మనకు అర్థమైపోతుంటుందో. ఆ పాట చూస్తే ఆ వీడియో క్లిప్పింగ్స్ మనం చూసినప్పుడు చక్కగా మనకు ఏ డౌట్ లేకుండా, ఏ సందేహం లేకుండా ఇలాంటి ఆకారం, ఇలాంటి నిర్మాణం అనేది మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంటుంది. తల్లి గర్భములో నివసించినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, రక్షకుడవై ఉంటివి. అవునా? రక్షించేవాడు కూడా రక్షించినట్టు ఒకసారి ఎలా రక్షిస్తున్నాడో, ఎలా కాపాడుతున్నాడో ఒకసారి చూద్దాం. క్లిప్పింగ్స్ నేను వేస్తాను, ఒకసారి చూద్దాం. ఒకసారి చిన్న పల్లవి మాత్రమే ఒకసారి చూద్దాం ఆ పాట. ఎలా రక్షిస్తున్నాడు తల్లి గర్భంలో ప్రతి ఒక్కరు నివాసం చేస్తున్న ఈ కాలంలో మనం పాడవకుండా, మనం చనిపోకుండా ఎలా మమ్మల్ని సంరక్షిస్తున్నాడు, ఎలా ప్రాపకుడు అయి ఉన్నాడో, ఎలా మమ్మల్ని రక్షిస్తున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. చూడండి ఇలాగే ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ నీరున్నాయి, ఉమ్మ నీరు ఉన్నాయి. అక్కడ అంటే మహాసముద్రం అన్నమాట. ఎంత చక్కగా ఉంది. విన్నారా? దేవుడు ఎలా నిన్ను తల్లి గర్భంలో, చూడండి మన తల్లి గర్భంలో మనం ఉన్నాం. 9 నెలలు మనం నివాసం చేస్తున్నది మొదలుకొని దేవుడు మన అందరికీ కూడా ఆయన చేస్తున్నాడు, రక్షకుడుగా, రక్షించేవాడుగా ఉన్నాడు. అందుకే ఈ ఉమ్మ నీరులో ఉన్న తల్లి గర్భములో మనం ఉమ్మ నీరుగా మనం అక్కడ ఉంటుంది. అక్కడ నిర్మాణం చేసిన తర్వాత అక్కడ నీరు ఉంటుంది. అక్కడ ఆ బిడ్డను కాపాడడానికి నీరు ఉన్నాయి. అంతకాలంలో ముక్కును మూసేయడం అనుకుందాం, అక్కడ ఊపిరి రావద్దు కదా, నీరుంటాయి అక్కడ. అన్నిటినీ కంట్రోల్ చేశాడు, అన్నిటినీ మూసాడు, అన్నిటినీ ఏం చేశాడు, భద్రంగా దానిని ఓపెన్ చేయలేదు, దేన్ని కూడా కాపాడ్డాడు. శ్వాస ఎలా ఇచ్చాడో ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు, మనకు తెలియదు. కానీ ఆ బిడ్డను కాపాడుతున్నాడు. చూడండి, మనమైతే సముద్రంలో ఒక 2 నిమిషాలు కూడా మనం ఉండలేము. కానీ 9 నెలలు
తల్లి గర్భంలోనే, తల్లి గర్భంలో ఆ సముద్రమే, అంటే సముద్రం అంటే నీరు అనేసరికి సముద్రం నుండే వర్షమైనా ఏదైనా కొంచెం నీరైనా సముద్రమే. అంటే పాత నిబంధనలో కూడా ఒక చిన్న పల్లెంలో పెట్టినటువంటి నీరును సముద్రంతో పోల్చాడు. ఇది తల్లి గర్భంలో సముద్రంలో మనం ఉన్నాం, 9 నెలల వరకు ఉన్నాం. ఆయన దేవుడు కాపాడుతున్నాడు. అంటే చూడండి, కాపాడుతున్నాడు. ఆయనే మన అందరికి కూడా ప్రాపకుడవై ఉన్నాడు. కనుక బ్రతికి ఈ లోకానికి మనం వచ్చాము. ఎందుకు బ్రతికించాడు తల్లి గర్భంలో ఉమ్మనీరులో అన్నప్పుడు తన ఇష్టాన్ని నెరవేర్చాలి అని, తను చేసినటువంటి ఆకార నిర్మాణాన్ని తెలుసుకొని ఆయన కృతజ్ఞతను మనం చెల్లించాలి అని, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి అని దేవుడు మనందరినీ కూడా ఎంత చక్కగా మమ్మల్ని రక్షించాడు. మనం రక్షించి మమ్మల్ని చక్కటి ఆకారాన్ని ఇచ్చి తన స్వరూపమందు మనకు ఇచ్చి ఈ లోకానికి మమ్మల్ని పంపిస్తే దయ్యాల స్వభావం, దయ్యాల రూపంలోనికి మనం వచ్చేసాం. చివరికి దుష్ట సంతానం అయిపోయాము, సర్ప సంతానం అయిపోయాం, భయంకరుడు క్రూరులు. మరల నా స్వరూపంలోనికి మీరు రావాలి అనే దేవుని సంకల్పాన్ని బట్టి ఈరోజు మనకు ఆయనలో నుంచి మనకేమొచ్చింది, మనకు దీర్ఘశాంతం మనకు వచ్చింది, దీర్ఘశాంతం వచ్చింది. ఇప్పుడు ముందుకెళ్ళిపోదామండి. కొన్ని విషయాలు, ఒక 2 మాటలు మాత్రమే నేను చెప్పేసి నేను సెలవు తీసుకోవాలని ఆశపడుతున్నా. ఒక 2-3 విషయాలు మాత్రమే. చాలా ఉన్నాయి, నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. ఇది 12 గంటలు మనకు సమయం అయింది కనుక ఒక 2 మాటలు మాత్రమే నేను చెప్తాను. ఒక 2 మాటలు మాత్రమే. ఓకే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు వ్రాస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపింపగా వ్రాస్తున్నటువంటి విషయాలు చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు ఒకసారి చూడండి. 9 నెలలు ఆయన ఎలా నిర్మిస్తున్నాడు, అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెడు పెట్టాడు, అతికాడు అక్కడ. అంతే. దేవుడు 9 నెలలు తల్లి గర్భములో నిన్ను కాపాడుతూ తాను చేసే ఈ నిర్మాణ, ఈ ఆకారములో నీ శరీరములో ఏ అవయవ భాగం ఎక్కడ ఉండాలో అది తన ఇష్ట ప్రకారము శరీరములో పెట్టాడట. తన ఇష్ట ప్రకారం నిర్మించాడు మమ్మల్ని. ఈ నిర్మించిన ఈ గొప్ప ఈ ఆకారాన్ని, నిర్మాణాన్ని, తన ఇష్టాన్ని మనం ఏం చేస్తున్నాం, మనం తిరుగుబాటు మనం చేస్తున్నాం. ఈరోజు మనిషి శరీరములో కాలు ఎక్కడ ఉండాలో, నీకు కాలు అక్కడ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, చేతులు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, వినికిడి ఎక్కడ పెట్టాలో, చూపు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. అన్నీ ఏది కూడా కొరత లేకుండా చక్కగా నీకు కాదనలే అంతగా దేవుడు పెట్టాడు. అంటే తన ఇష్ట ప్రకారంగా పెట్టాడు. కొంతమందికి చేతులు లేకపోవచ్చు, కొంతమందికి కాలే లేవు, చేతులు లేవు కూడా. ఆ తర్వాత కొంతమందికి అన్నీ ఉన్నా ఒక చెయ్యన లేకపోవచ్చు. చేతులు 2 బాగున్నా కాలు 2లో ఒకటి లేకపోవచ్చు, లోపంగా ఉండవచ్చు. అయినా కానీ దేవుడు తన ఇష్ట ప్రకారంగా వాళ్ళను కూడా చేసాడు. అది చూసే ప్రతి మనిషికి నచ్చకపోవచ్చు, అసహ్యంగా ఉండవచ్చు, ఇష్టం కాకపోవచ్చు. కానీ చేసిన ఆయన మాత్రం ఈ నిర్మాణంలో ఏ సందేహం లేదు, ఏ కపటం లేదు, ఏ వర్గ భేదాలు ఏమి లేవు. ఒకే రీతిగా అందరిని డిజైన్ చేసాడు, తన ఇష్ట ప్రకారంగా చేసాడు. దేహాన్ని చూడండి, శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా తన ఇష్ట ప్రకారంగా శరీరంలో ఉంచెను. నిగ్గరికి ఇవ్వలేదు, తన ఇష్టం. అది అర్థమవుతుందా? మూగవారిగా, చెవిటివారిగా, కుంటివారిగా, దృష్టి లేని వారిగా, అంతేనా, చూపు గలవారిగా ఆయన తన ఇష్ట ప్రకారంగా దేవుడు సృజిస్తున్నాడు. అంతేకాని మన ఇష్ట ప్రకారంగా కాదు. ఆయన ఎలా ఇచ్చినా అలా మనం తీసుకోవాలి. ఆ ఆలయంలో, ఆ నివాసంలో మనం ఉండవలసిన వాళ్ళం. మనం కాదంటే మరొకటి మనం తీసుకొని రాగలమా? అంతేనా? తీసుకుని రాలేము. ఆయన ఇచ్చినంత వరకు, ఆయన బ్రతుకు కాలము మనకి ఇచ్చినంత వరకు ఆ గుడారములో, ఆ నివాసములో మనం ఉండవలసిన వాళ్ళం. అందుకు ఆయన కృతజ్ఞత చెల్లించాలి. నీ బ్రతుకు కాలం అంతా కూడా, నీ బ్రతుకు కాలం అంతా కూడా ఆయన్ని బాధపరచడం కాదు. ఆయన ఇష్టాన్ని ఆ కలంకం తీసుకుని వచ్చే ఒక ఆలోచన, తిరుగుబాటు స్వభావం ఉండకూడదు. చూడండి, ఒక నిగ్గరు కాలు లేకపోయినా, చేతులు లేకపోయినా,
ఏవైతే దేవుడు చక్కగా చేసి ఇచ్చాడో వాటితోనే ప్రభువుని స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. కనుక దేవుడు ఇవన్నీ నేను చెప్పలేను, కానీ మూగవారి గాను, కుంటివారి గాను, దృష్టి గల వారి గాను, దృష్టి వారిగా లేని వారి గాను సృజించేవాడు నేనే అంటున్నాడు. అంటే తన ఇష్టం ప్రకారంగా దేవుడు చేస్తున్నాడని మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి కొన్ని విషయాలు దీనికి సంబంధించి మరలా సాయంత్రకాల వేళలో వాతావరణం బాగుంటే మనం మరలా వీటికి సంబంధించి వీటి నుంచి మళ్ళీ కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్న సమయం మనకు లేదు కనుక ఇంతవరకు మీ అందరికీ కూడా వాక్యం చక్కగా మీరు అర్థం చేసుకొని మీ అందరికీ ఒక మంచి ఆలోచనలోనికి వాక్యం తీసుకొని రావాలని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రభువుని చేసిన ఈ దేహాలను బట్టి మహిమపరచాలని కోరుకుంటూ దేవుని మాటలను నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.